మీ బడ్జెట్ 10 లక్షల ఫెస్టివల్ కి కార్ ప్లాన్ చేస్తున్నారా? అయితే కరెక్ట్ వీడియోకి అయితే ల్యాండ్ అయ్యారు. కన్ఫ్యూజన్ లేకుండా ఏది పడితే అది కొనకుండా తర్వాత రిగ్రెట్ కాకుండా ఈ ఒక్క వీడియో చూడండి. 13 కార్లు ఇది చెప్పబోతున్నాను. బై ద వే మైలేజ్ తో పాటు సేఫ్టీ కూడా ఉంటుంది. కొన్ని కార్స్ అయితే అండర్ 10 lakhs రూపాయ టాప్ మోడల్ కూడా వచ్చేస్తుంది. ఆన్ రోడ్ ప్రైస్ కి చెప్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, హలో, నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. 13 కార్లు అండర్ 10 lakhs బడ్జెట్, దట్ టు ఆన్ రోడ్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ కార్ వచ్చేసి టాటా టియాగో కి సంబంధించి 5 lakhs నుంచి 8,55,000 వరకు మనకి ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. కాకపోతే ఆన్ రోడ్ కి సంబంధించి టాప్ మోడల్ మనకి 10 లక్షల లోపట్నే వచ్చేస్తుంది అనమాట. 1.2 లీటర్ ఇంజన్ తో వస్తుంది. ఇది నేచురల్ ఆస్పిరేటెడ్ 86 bhp పవర్ తో పాటు 113 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది, AMT కూడా వస్తుంది. కాకపోతే ఇందులో ఎస్పెషల్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు రైడ్ ని ఎంజాయ్ చేయాలంటే, ఆ ఫీల్ ఉండాలంటే ఖచ్చితంగా మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రిఫర్ చేస్తే మంచిది. మైలేజ్ 19 కిలోమీటర్ల దాకా వస్తుంది. 19 to 20 వస్తుంది మైలేజ్. రియల్ టైం కూడా ఆల్మోస్ట్ ఇదే వస్తుంది అనమాట. సో బెస్ట్ అనే చెప్పొచ్చు మైలేజ్ పరంగా. సిటీ చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 15 వరకు వెళ్తుంది. డిపెండ్స్ మీ డ్రైవింగ్ కండిషన్స్ బట్టి. హైవే పైన వెళ్తే ఇంతకుముందు చెప్పినది అయితే టార్గెట్ అచీవ్ చేస్తుంది. ఆల్మోస్ట్ 17 to 18 ప్లస్ మైలేజ్ ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు టాటా టియాగోకి సంబంధించి. కొత్తగా ఏంటంటే మనకి టియాగో ఫేస్ లిఫ్ట్ రీసెంట్ గానే లాంచ్ అయింది. కొత్త అప్డేట్స్ వచ్చినాయి. స్టీరింగ్ కి సంబంధించి కొత్త ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కి సంబంధించి, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కి సంబంధించి. సో బేస్ వెదర్ నుంచే మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది అనమాట. ఈవెన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కి సంబంధించి కూడా కొంచెం తక్కువ స్క్రీన్ వస్తుంది బేస్ వెదర్ కి సంబంధించి. సో బ్లూటూత్ కనెక్టివిటీతో సహా వస్తుంది అనమాట. ఈవెన్ 360 డిగ్రీ కెమెరా కానీ ఇంకా మరిన్ని ఫీచర్స్ అయితే మనం ఇందులో పొందడం గ్యారెంటీ. అండ్ స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ తో సహా వస్తుంది. 5 స్టార్ సేఫ్టీతో అయితే మనకి ఈ టాటా టియాగో అయితే వస్తుంది. లేట్ చేయకుండా సెకండ్ వెహికల్ కదా వెళ్ళి. సెకండ్ వెహికల్ హ్యూండై ఎక్స్ట్రా అనమాట. మనకి పెట్రోల్ వర్షన్ వస్తుంది. HX5 వేరియంట్ కి సంబంధించి మనకి ఆన్ రోడ్ 8.9 లోనే వచ్చేస్తుంది. ఎక్సలెంట్ మైలేజ్ వస్తుంది. మనకి 17 నుంచి 18 వరకు వస్తుంది. ఈవెన్ సిఎన్జి మనం తీసుకుంటే 27 వరకు మనకి మాక్సిమం అయితే సిఎన్జి ఆప్షన్ లభిస్తుంది. అండ్ 4.2 ఇంచ్ మనకి క్లస్టర్ వస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మనకి స్టాండర్డ్ గా. సో క్యాబిన్ కూడా మనకి గుడ్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇది ఎక్స్ట్రా కి సంబంధించి. థర్డ్ వెహికల్ కి అయితే వెళ్ళిపోదాం. బ్రేజా కి సంబంధించి ఎలెక్సై వేరియంట్ అయితే వచ్చేస్తుంది. 8.2 మనకి ఆన్ రోడ్ అయితే పడుతుంది అనమాట. సో బ్రీజా పైన డెడికేటెడ్ గా వీడియో చేస్తున్నాను. ఒక్కసారి ఆ వీడియో చెక్ చేసినట్టయితే ఏ వేరియంట్ తీసుకోవాలి, ఏ వేరియంట్ తీసుకోవద్దు అన్నట్టుగా మీకు డెడికేటెడ్ వీడియోస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మనకి 1.5 లీటర్ ఇంజన్ వస్తుంది. సో పెద్ద ఇంజన్, ఈవెన్ పెద్ద వెహికల్ అనమాట. సెగ్మెంట్ కి సంబంధించి ఆ పెద్ద హైట్ ఉన్న కార్ ఓన్లీ బ్రీజా కి సంబంధించి మనం అయితే నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ 4 సిలిండర్ తో ఇంజన్ వస్తుంది. ఈవెన్ రిఫైన్మెంట్ పరంగా, స్మూత్నెస్ పరంగా మీకు చాలా గుడ్ ఫీలింగ్ అయితే వస్తుంది. సేఫ్టీ పరంగా నో డౌట్ స్టాండర్డ్ గా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. ABS విత్ EBD, హిల్ హోల్డ్ అసిస్ట్ తో పాటు మనకి ఐసోఫిక్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఇట్లా మంచి ఫీచర్స్ అయితే మనం ఇందులో నోటీస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వెహికల్ కి అయితే వెళ్ళిపోదాం. ఇది ఒక అండర్ రేటెడ్ కాంపాక్ట్ SUV కి సంబంధించిన వెహికల్, రెనాల్ట్ కైగర్ అనమాట. కైగర్ పైన కూడా డెడికేటెడ్ గా వీడియో చేస్తున్నాను. ఛానల్ లో అవైలబుల్ గా ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. 8.5 lakh లోనే మనకి ఆన్ రోడ్ వచ్చేస్తుంది. అంతేకాకుండా మనకి ఇందులో 1 లీటర్ 3 సిలిండర్ వచ్చేస్తుంది. డీసెంట్ అనే చెప్పుకోవచ్చు అనమాట. 72 PS పవర్ తో పాటు ఇది వస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. కాకపోతే మంచి మైలేజ్ బండి ఇది. 20 కిలోమీటర్స్ మనకి ఆల్మోస్ట్ మైలేజ్ రేంజ్ అయితే ఇందులో మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. రియల్ టైమ్ లో ఒక 2-3 తగ్గినా కానీ గుడ్ అనే చెప్పొచ్చు మైలేజ్ పరంగా. నెక్స్ట్ వెహికల్ మహీంద్రా తరఫు నుంచి XUV 3XO. ఇందులో మనకి 2 వేరియంట్స్ అయితే మీకు లభిస్తాయి. అండర్ 10 lakhs ఆన్ రోడ్ బడ్జెట్ కి సంబంధించి MX1 కావచ్చు, MX2 కావచ్చు. 8,65,000 MX1 పడుతుంది. 9,60,000 MX2 పడుతుంది. 2 కూడా ఆన్ రోడ్ ప్రైసెస్ చెప్తున్నాను. ఎస్పెషల్లీ ఇందులో మనకి టర్బో వస్తుంది అనమాట ఇంజన్ కి సంబంధించి, దట్టు 1.2 లీటర్. నో డౌట్ 3 సిలిండర్ ఇంజన్ సంబంధించి హై టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఏదైతే ఉంటుందో, బడ్జెట్ తక్కువ ఉందో అది ఈ 3XO అయితే ఫుల్లీ సాటిస్ఫై అయితే చేస్తుంది. బై ద వే 6 స్పీడ్ తో వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇంకొంచెం మనకి స్మూత్నెస్, మైలేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. హైవే పరంగా తీసుకోవచ్చు, సిటీ కండిషన్స్ లో కూడా మనకి. అండ్ 18 కిలోమీటర్స్ మనకి యావరేజ్ గా మైలేజ్ వస్తుంది. అండ్ 5 స్టార్ సేఫ్టీ రేటెడ్ తో వస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టాండర్డ్ గా మనకి. ABS విత్ EBD తో పాటు ఐసోఫిక్స్ వస్తుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వస్తుంది. రియర్ సెన్సార్స్ తో పాటు మనకి స్టాండర్డ్ గా అవన్నీ కూడా వస్తాయి. అండ్ మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్ఎంస్ కి సంబంధించి 4 పవర్ విండోస్ కి సంబంధించి స్టాండర్డ్ గా అన్ని వేరియంట్లు, ఈవెన్ బేస్ వెదర్ నుంచి ఈ 2 ఫీచర్స్ కూడా కంపెనీ ఎక్స్క్లూజివ్ గా ఆఫర్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే MX2 కనుక మీరు వేరియంట్ ప్రిఫర్ చేసినట్టయితే ఇందులో కీలెస్ ఎంట్రీ వస్తుంది, USB వస్తుంది, ఈవెన్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా మనం ఇందులో
నోటీస్ అయితే చేయొచ్చు. నో డౌట్ MX-1 లో మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉండదు, కాకపోతే మీరు ఆఫ్టర్ మార్కెట్ వేయించుకోవచ్చు, అదొకటే. మిగతావన్నీ కూడా స్టాండర్డ్ గా వచ్చే ఫీచర్స్ అన్ని కూడా గుడ్ అని అయిపోవచ్చు. బై ద వే కింద ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు లింక్ అవుతుంటాయి. అదే కాకుండా మీకు ప్రతి ఒక్క వెహికల్ కి సంబంధించి యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అయితే మీకు ఛానల్లో కలెక్షన్ పరంగా స్టోర్ అవైలబుల్ గా ఉంటుంది. డైరెక్ట్ గా మీరు స్టోర్ ట్యాప్ కి అయితే వెళ్ళిపోయి అక్కడ డాష్ క్యామే కావచ్చు, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కి సంబంధించి కావచ్చు, ఇంకా వేరే అన్ని ప్రొడక్ట్స్ కూడా మీకు ట్యాగ్ చేసినవి పర్చేస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వెహికల్ కి అయితే వెళ్ళిపోదాం. టాటా తరఫు నుంచి ఆల్టోస్. ఇది ఒక ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ కిందకి వస్తుంది. సేఫ్టీ నో డౌట్ గుడ్ అనే చెప్పొచ్చు. అండ్ మనకి 8.10 అంటే మనకి 8,10,000 కి ఆన్ రోడ్ వస్తుంది. దట్టు ప్యూర్ వేరియంట్ వస్తుంది. ఇందులో మనకి ప్యూర్ ప్లస్ AMT కూడా అవైలబుల్ గా ఉంటుంది. కాకపోతే ఇది అండర్ 10 lakhs బడ్జెట్ లోనే వచ్చేస్తుంది. కావాలంటే ఇవి కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. 1.2 లీటర్ మనకి రెవెట్రాన్ ఇంజిన్ అయితే వస్తుంది. 80 PS పవర్ తో ఇది వస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అవైలబుల్ గా ఉంటుంది. 19 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. పెట్రోల్ కి సంబంధించి లేదా సిఎన్జి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 25 to 26 మంచి మైలేజ్ అయితే ఆల్టోస్ లో పొందొచ్చు. అండ్ నెక్స్ట్ వెహికల్ మారుతి సుజుకి తరఫు నుంచి ఫ్రాన్స్ అన్నమాట. ఇందులో డెల్టా వస్తుంది. అండ్ ఈవెన్ డెల్టా ప్లస్ కూడా మనం నోటీస్ చేయొచ్చు. డెల్టా చూసుకున్నట్టయితే 8,55,000 ఆన్ రోడ్ చెప్తున్నాను. డెల్టా ప్లస్ వచ్చేసి మనకి 9.5 ఆన్ రోడ్ అయితే పడుతుంది. ఇవి కొంచెం ప్రైజెస్ వ్యారీ అవ్వచ్చు. నేను చెప్పేదానికి మీరు వీడియో చూసేదానికి లేకపోతే కమింగ్ డేస్ కి సంబంధించి ప్రైజెస్ అయితే వ్యారీ అవుతుంటాయి. ఎగ్జాక్ట్ గా ఇదే కాదు, కొంచెం వేరియేషన్ మాత్రమే ఉంటుంది. అప్రాక్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళొచ్చు. 1.2 లీటర్ మనకి జెడ్ సిరీస్ ఇంజన్ అయితే లభిస్తుంది. థ్యాంక్ గాడ్ 4 సిలిండర్ తో వస్తుంది. ఎంతో రిఫైన్మెంట్ పరంగా బాగుంటుంది అనమాట. మనకి ఇంజన్ కి సంబంధించి చాలా స్మూత్ గా ఉంటుంది. 89 PS పవర్ అయితే వస్తుంది. 113 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. గుడ్ అనే చెప్పొచ్చు పవర్ కి సంబంధించి. ఈ వెహికల్ కండిషన్ కి సంబంధించి ఐడియల్ స్టాప్ ఫీచర్ కూడా మనం ఇందులో నోటీస్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా 21 కిలోమీటర్స్ మనకి మంచి మైలేజ్ అయితే వస్తుంది. ఈవెన్ ఆటోమేటిక్ సంబంధించి 22 కిలోమీటర్స్ మంచి మైలేజ్ కూడా చెప్పుకోవచ్చు మనం. 7 inch వస్తుంది. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే తో సహా వస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి స్టాండర్డ్ గా వస్తాయి. అంతేకాకుండా మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORM సెటప్ వస్తుంది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్ చూడొచ్చు. హిల్ హోల్డ్ అసిస్ట్ చూడొచ్చు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కూడా మనం ఫ్రాన్స్ లో నోటీస్ చేయొచ్చు. నెక్స్ట్ వెహికల్ చాలా మోస్ట్ లవబుల్ వెహికల్, ఎస్పెషల్లీ సెడాన్ కి సంబంధించి హోండా తరఫు నుంచి అమేజ్ కి సంబంధించి మోస్ట్ రిఫైన్మెంట్ ఉన్న ఇంజన్, ఏకైక ఇంజన్ ఇది అనే చెప్పుకోవచ్చు అనమాట. సెడాన్ కి సంబంధించి 8.8 మనకి ఆన్ రోడ్ వచ్చేస్తుంది. బండి మోస్ట్ అఫోర్డబుల్ అనే చెప్పొచ్చు. ఈ మొత్తం బండ్లు నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో థ్యాంక్ గాడ్ 1.2 లీటర్ కాకుండా 4 సిలిండర్ ఇంజన్ ఆప్షన్ తో వస్తుంది. మనకి 90 PS పవర్, 100 Nm టార్క్. మీ పని చాలా ఈజీగా అయిపోతుంది. పవర్ కి సంబంధించి ఎక్కడ కూడా ఇష్యూ అయితే ఉండదు. థ్యాంక్ గాడ్ మైలేజ్ కూడా సెడాన్ కి సంబంధించి ఎక్కువ అని చెప్పుకోవచ్చు. 18.69 మనకి ARI క్లెయిమ్ మైలేజ్ ఉంది. రియల్ టైమ్ లో మనం 17 వరకు మనం తీసుకెళ్తే రావచ్చు. ఎందుకంటే మెయిన్ 4 సిలిండర్ ఇంజన్ వల్ల మనకి ఆ డ్రైవింగ్ కండిషన్స్, ఆ స్మూత్నెస్ బట్టి మనం తీసుకెళ్తే రావచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి 19.46 మనకి CVT కూడా మైలేజ్ ఆఫర్ చేస్తుంది. నెక్స్ట్ వెహికల్ బలినో మారుతి తరఫు నుంచి జెటా మోడల్ అయితే వచ్చేస్తుంది. 9,60,000 మనకి ఆన్ రోడ్ అయితే పడుతుంది. ఇందులో మనం చూసుకున్నట్టయితే AMT CNG కూడా అవైలబుల్ గా ఉంది. ఒకసారి కావాలంటే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఐడియల్ స్టాప్ ఫీచర్ ఉంది. 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ ఇక్కడ కూడా వస్తుంది. 90 PS పవర్, 113 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. 22 కిలోమీటర్స్ మంచి మైలేజ్ వస్తుంది. CNG లో 30+ వరకు వస్తుంది. చాలా హ్యూజ్ సిటీ కంప్యూటర్స్ కి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ CNG ప్రిఫర్ చేసుకుంటే 9 inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది అనమాట. విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే తో వస్తుంది. స్మార్ట్ కీ ఫీచర్ కూడా మనం ఇందులో నోటీస్ చేయొచ్చు. స్టాండర్డ్ గా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ కావచ్చు. ఈవెన్ పుష్ స్టార్ట్ బటన్ కూడా వస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. రియల్ AC వెంట్స్ వస్తాయి. 4 స్టార్ మనం భారత్ ఎన్కాప్ లో నోటీస్ చేయొచ్చు. అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా మనకి ఇందులో ఫీచర్ అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ వెహికల్ స్కోడా తరఫు నుంచి కైలాక్. దీని యొక్క డెడికేటెడ్ వీడియో మన ఛానల్ అవైలబుల్ గా ఉంది. ఇందులో మనం చూసుకున్నైతే క్లాసిక్ ప్లస్ వచ్చేస్తుంది. మనకి 8.81 ఆన్ రోడ్ అయితే పడుతుంది అనమాట. ఇది క్లాసిక్ కి సంబంధించి. క్లాసిక్ ప్లస్ కూడా మనం చూసుకున్నైతే 9.45 వరకు మనకి ఆన్ రోడ్ అయితే పడుతుంది. 2 వేరియంట్స్ కూడా గుడ్ అని చెప్పొచ్చు. 1 లీటర్ వస్తుంది. 3 సిలిండర్ టర్బో ఇంజన్. కాకపోతే రిఫైన్మెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే జర్మన్ టెక్నాలజీ కాబట్టి స్కోడాకి సంబంధించి వీళ్ళు వోక్స్ వ్యాగన్ ఫాలో అవుతారు. బై ద వే వోక్స్ వ్యాగన్ టెరాకి సంబంధించి కూడా అప్కమింగ్ వెహికల్ లాంచ్ చేస్తుంది. అప్కమింగ్ వెహికల్ లాంచెస్ కి సంబంధించి కూడా డెడికేటెడ్ వీడియో కమింగ్ డేస్ లో అవైలబుల్ గా ఉంది. సో దట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు. 6 స్పీడ్ తో వస్తుంది మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్. 19 కిలోమీటర్స్ మనకి మంచి మైలేజ్ అయితే వస్తుంది. రియల్ టైం తీసుకున్నా కానీ మనకి 16 to 17 వచ్చిన మంచిదని చెప్పొచ్చు. కాకపోతే హైవే కండిషన్స్ లో ఈ మైలేజ్ అయితే మనం టార్గెట్ అయితే రీచ్ కావచ్చు. నెక్స్ట్ వెహికల్ మారుతి తరఫు నుంచి డిజైర్ వెహికల్. ఇది ఓవరాల్ మనం జనవరి టు జూన్ మధ్యలో తీసుకున్నట్టయితే నంబర్ 1 వెహికల్ అనమాట. ఇది టాప్ సెల్లింగ్ 25 కార్స్ లిస్ట్ లో
ఆ వీడియో అవైలబుల్ గా ఉంది ఛానల్లో. చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఛానల్ విజిట్ చేసి చూడొచ్చు. ఇందులో ఏంటంటే మనకి VXI వేరియంట్ వచ్చేస్తుంది 8 lakhs లో వచ్చేస్తుంది. ZXI కూడా మీరు తీసుకున్నట్టయితే 9.75. సో టాప్ మోడల్ మనకి ఆల్మోస్ట్ 10 lakhs బడ్జెట్ లోపలనే వచ్చేస్తుంది. దట్ టు ఆన్ రోడ్ 1.2 లీటర్ వస్తుంది మనకి. సేమ్ జెడ్ సిరీస్ సేమ్ స్విఫ్ట్ లో ఏ విధంగా అయితే ఉందో సేమ్ ఇక్కడ కూడా మీరు అదే నోటీస్ చేయొచ్చు. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అట్ ద సేమ్ టైం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా మనకి ఇందులో ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వెహికల్ టాటా తరఫు నుంచి నెక్సాన్ కి సంబంధించి ఇందులో ఏంటంటే మనకి స్మార్ట్ వచ్చేస్తుంది 8,45,000 లో మనకి ఆన్ రోడ్ కి సంబంధించి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ప్యూర్ ప్లస్ కి సంబంధించి కూడా ఇంజన్ అయితే వస్తుంది, అంటే ప్యూర్ ప్లస్ కి సంబంధించి కూడా వేరియంట్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 1.2 లీటర్ మనకి ఇంజన్ టర్బో ఇంజన్ అయితే వస్తుంది. 120 PS పవర్, మంచి పవర్ ఉన్న ఇంజన్ ఇది. 130 Nm టార్క్ ని కూడా ఇది జనరేట్ అయితే చేస్తుంది. 5 స్టార్ నో డౌట్. సేఫ్టీ పరంగా చాలా తోపు బండి అయితే చెప్పుకోవచ్చు. 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా మనకి స్టాండర్డ్ గా వస్తాయి. అడిషనల్ గా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ తో పాటు మనకి హిల్ హోల్డ్ కూడా మనకి ఫీచర్ అయితే ఇందులో నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ మనకి ప్యూర్ ప్లస్ కి సంబంధించి చూసుకుంటే అయితే రియల్ AC ఈవెంట్స్ ఆఫర్ చేస్తున్నారు. స్మార్ట్ ప్లస్ చూసుకుంటే అయితే మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కానీ, బాడీ కలర్ మనకి డోర్ హ్యాండిల్స్ కానీ, రియల్ పవర్ విండోస్ కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. ప్యూర్ వేరియంట్ కి సంబంధించి మనకి రియల్ AC ఈవెంట్స్ వచ్చేస్తాయి. 7 ఇంచ్ మనకి హార్మన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వచ్చేస్తుంది విత్ 6 స్పీకర్ సెటప్ తో అయితే వస్తుంది అనమాట. ప్యూర్ ప్లస్ కనుక మీరు ప్రిఫర్ చేసినట్టయితే నెక్సాన్ కి సంబంధించి కనెక్టెడ్ LED ల్యాంప్స్ వస్తాయి. అండ్ 16 ఇంచ్ మనకి అలైవీల్ సెటప్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వచ్చేస్తుంది. రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఇట్లా వేరియంట్స్ వైస్ 4 వేరియంట్స్ అయితే చెప్పినాయి. ఇవన్నీ కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. డిపెండ్స్ మీ బడ్జెట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెహికల్ పంచ్ కి సంబంధించి టాటా తరఫు నుంచి 5.69 ఎక్స్ షోరూమ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నో డౌట్ మంచి వేరియంట్ మనం చూసుకుని అయితే అడ్వెంచర్ మీద అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఇది ఏంటంటే 8.9 ఎక్స్ షోరూమ్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఆన్ రోడ్ మనకి 10 లక్షల వరకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడనే మీకు మంచి 360 డిగ్రీ కెమెరా వచ్చేస్తుంది. ఈ బడ్జెట్ లో ఈ సెగ్మెంట్ కి సంబంధించి ఓన్లీ వెహికల్ 360 డిగ్రీ కెమెరా ఆఫర్ చేస్తుంది అనమాట. ఇంకా వేరే వెహికల్స్ ఏమీ ఆఫర్ చేయట్లేదు. ఒక ఆల్రౌండర్ ప్యాకేజ్ అనే చెప్పొచ్చు. రీసెంట్ గా ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయింది. సో గుడ్ అనే చెప్పొచ్చు. డిజైన్ పరంగా ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ అయింది. ఈవెన్ ఇంటీరియర్స్ క్వాలిటీ కూడా ప్రీమియం ఫీల్ అయితే టాటా ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ చేస్తుంది. అండ్ 5 స్టార్ సేఫ్టీతో వస్తుంది. నో డౌట్ ఎవరైతే సేఫ్టీ ప్రిఫర్ చేస్తారో ఇది ఒక బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు. సో ఇవి 13 బండ్లు అనమాట. అండర్ 10 lakhs అండ్ 10 lakhs వరకు ఉన్న ఆన్ రోడ్ బడ్జెట్ అన్ని కూడా మీకు చెప్పినాను. కమింగ్ ఫెస్టివల్స్ ఖచ్చితంగా ఇందులో ఏ వెహికల్ మీరు ప్రిఫర్ చేస్తారు అనేది కింద మీరు కమెంట్స్ లో షేర్ చేసుకోవచ్చు. బై ద వే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. చాలా ఇన్ఫో అయితే మీకు ఇచ్చినాను. సో చాలా కష్టమైంది కాబట్టి లైక్ చేయడం వల్ల అవన్నీ మర్చిపోతాను. మంచి మోటివేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియోకి. హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల పాయింట్స్ వస్తాయి. బై ద వే లైక్ చేయడం వల్ల నాకు అమౌంట్ రాదు, మీకు అమౌంట్ కట్ కాదు. సో చేస్తే మంచిది. వీడియోకి ఒక ఎంగేజ్మెంట్ అయితే వస్తుంది. వీడియో నచ్చకపోయినా పర్వాలేదు, డిస్లైక్ చేయొచ్చు. ఎందుకు నచ్చలేదో పర్టికులర్ గా మెన్షన్ చేయండి. కమెంట్స్ కి సంబంధించి చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం 100% ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.